బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం పక్కదారి పడుతోంది. ఆసరా పెన్షన్ల పంపిణీలో క్షేత్ర స్థాయిలో భౌతిక తనిఖీలు సరిగా జరగకపోవడం దాన్ని అదునుగా చేసుకున్న ఆ శాఖలోని పలువురు ఉద్యోగులు అర్హత లేని వారితో పాటు ఒకే వ్యక్తికి 2 పెన్షన్లు మంజూరు చేసిన ఉదంతం వెలుగు చూసింది. చనిపోయిన వారికి పెన్షన్లు మంజూరు చేసి ఆత్మల పేర్లతో నగదు కాజేయడం, ప్రభుత్వ ఉద్యోగులు డబుల్ పెన్షన్లు పొందడం, అనర్హులు లబ్ధి పొందడం తదితర భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మే 15 నుంచి జూన్ 15, 2026 వరకు సెర్చ్ నిర్వహించిన ఆసరా పెన్షన్ల లబ్ధిదారుల ఇంటింటి సర్వే ఆడిట్లో ఈ అక్రమాలు బట్టబయలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4,980 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ పెన్షన్ తీసుకుంటూనే అక్రమంగా ఆసరా పెన్షన్ కూడా పొందుతున్నట్లు సెర్చ్ ఆడిట్లో తేలింది. చాలా ప్రాంతాల్లో మరణించిన వారి పేర్లతో డబ్బులు డ్రా చేసిన ఘటనలు ప్రభుత్వాన్ని నివ్వెరపరిచాయి. చనిపోయిన 3,980 మంది పేర్లపై కూడా పెన్షన్ డబ్బులు డ్రా చేసినట్లు గుర్తించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది అనర్హులు అక్రమంగా పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో నిర్వహించిన సర్వేలో 20,000కు పైగా తప్పుడు వివరాలతో పెన్షన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, ఇతర ప్రాంతాల్లో 3 అంతస్తుల భవనాలు, పెట్రోల్ బంకుల యజమానులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యలు కూడా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నట్లు విచారణలో బయటపడింది. కరీంనగర్ కార్పొరేషన్, జగిత్యాల పట్టణం, హనుమకొండ ప్రాంతాల్లో మృతి చెందిన వారి పేర్లతో కుటుంబ సభ్యులు మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులను అడ్డుపెట్టుకుని దశాబ్దాలుగా పెన్షన్ డబ్బులు కాజేసినట్లు సెర్చ్ సర్వే నిగ్గు తేల్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులతో పాటు ఇతర కేటగిరీలకు చెందిన దాదాపు 42 లక్షల మంది లబ్ధిదారులు చేయూత పెన్షన్లు పొందుతున్నారు. చేయూత పెన్షన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా అరికట్టాలని చెక్ పెట్టేలా ప్రజా ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమైంది. ఇకపై నగదు రూపంలో ఇచ్చే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది. లబ్ధిదారులందరికీ 100% పారదర్శకంగా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పెన్షన్ మొత్తాలను జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉన్నతాధికారులను ఆదేశించారు. పెన్షనర్లలో ప్రస్తుతం సగం మందికి మాత్రమే నేరుగా బ్యాంకు ఖాతాలో నిధులు జమ అవుతున్నాయి. మిగిలిన దివ్యాంగులు, వృద్ధులకు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్లు నగదు రూపంలో చేతికిస్తున్నారు. మరికొందరికి ప్రతి నెల తపాలా, పోస్టల్ ఖాతాల ద్వారా సొమ్ము చెల్లిస్తున్నారు. నగదు చెల్లింపుల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు జరగడం, అర్హులైన వారికి కాకుండా బోగస్ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాలేదు, ఆసరా పెన్షన్లను ప్రస్తుతం నగదు అందజేస్తున్నామన్నారు. సెర్చ్ నిర్వహించిన ఆడిట్లో రాష్ట్రంలో చాలా చోట్ల అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది. దీంతో ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు క్షేత్రస్థాయి విచారణ జరిపింది. అర్హులకు మాత్రమే ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కొత్తగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరవాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈసారి పాత పద్ధతిలోనే పెన్షన్లు అందజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చిన తర్వాత నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుంది.
వ్యక్తులకు సొమ్ము చేరుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో పాటు పోస్టల్ కార్యాలయాల ద్వారా పెన్షన్ తీసుకునే వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి ఎండల్లో క్యూ లైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని గ్రహించిన సీఎం ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ కొత్త విధానం అమలుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం చేతికి నగదు రూపంలో పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కొత్తగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరవాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఈ ఖాతాల్లో జమ అయ్యే సొమ్మును తమకు అవసరమైనప్పుడు నేరుగా బ్యాంకు లేదా తపాలా శాఖలో ఏటీఎం సెంటర్ల ద్వారా ఎప్పుడైనా విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ నెట్వర్క్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల నిర్ధారణ కోసం లైవ్ అథెంటికేషన్ కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. అర్హులైన వారెవరూ, బోగస్ పెన్షన్లు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో ఈ క్షేత్రస్థాయి పరిశీలన సాగుతోంది. జూన్ నెలాఖరు నాటికి ఈ లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను 100% పూర్తి చేయాలని గడువు విధించారు. జూలైలో డేటా క్రోడీకరణ ముగిసిన తర్వాత ఈ నెల నుంచి లబ్ధిదారులందరి ఖాతాల్లోకి ఒకే క్లిక్తో పెన్షన్ సొమ్మును నేరుగా డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేస్తుంది. కానీ ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో వచ్చే నెల నుంచే దీన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఈ సంస్కరణ ద్వారా ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడమే కాకుండా నిజమైన పేదలకు సకాలంలో లబ్ధి చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. మూడు లక్షల మంది పేదలకు ఆర్థిక భద్రత, అనర్హుల తొలగింపు ద్వారా మిగిలే నిధులను వేరే పనులకు మళ్లించకుండా ఏళ్ల తరబడి దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న నిజమైన లబ్ధిదారులకే అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మంది అర్హులను గుర్తించేందుకు గ్రామ, వార్డు స్థాయిలో అధికారులు ఇప్పటికే సర్వే ప్రక్రియను ముమ్మరం చేశారు. దీనికి అదనంగా తాజాగా గుర్తించిన 1 లక్ష మంది అనర్హుల స్థానంలో మరో 1 లక్ష మంది కొత్త అర్హులైన పేదలను ఎంపిక చేసి వారికి త్వరలోనే పెన్షన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా దాదాపు 3 లక్షల మంది పేదలకు ఆర్థిక భద్రత లభించనుంది. కొత్తగా పెన్షన్లు అందబోతుండటంతో ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, దివ్యాంగుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.